బ్రేకింగ్ న్యూస్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో జనసేన నేతలు ఆందోళనకు దిగారు. నర్సీపట్నం జనసేన ఇన్ఛార్జ్ సూర్యచంద్రను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అంటూ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మహిళను మోసం చేసిన సూర్యచంద్ర జనసేన ఇన్ఛార్జ్గా ఉండటానికి అర్హుడు కాదు అంటూ కౌన్సిలర్ సౌజన్య ఆధ్వర్యంలో నిరసనలు చేపడుతున్నారు. సూర్యచంద్ర వ్యవహార శైలిపై పార్టీ అధిష్టానం పూర్తిగా ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇటీవల మాతవరం జనసేన కార్యాలయంలో మద్యం సేవిస్తూ పార్టీ పరువు తీయడంతో పాటు తాజాగా మహిళను మోసం చేసిన ఆరోపణలపైన సూర్యచంద్రను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. మేము ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2 రోజుల క్రితం ఏదైతే నర్సీపట్నం సమన్వయకర్తగా చెప్పుకునే రాజాన సూర్యచంద్రపై నాతవరం పోలీస్ స్టేషన్లో ఒక మహిళ ఫిర్యాదు చేసింది. నన్ను 12 సంవత్సరాల నుంచి శారీరకంగా మానసికంగా సూర్యచంద్ర ఇబ్బంది పెడుతున్నాడు, పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి నన్ను మోసం చేశాడు. దాంతోపాటు మొన్న రాత్రి మా ఇంటికి వచ్చి నన్ను కొట్టి అడ్డొచ్చిన మా తల్లిదండ్రులు కూడా కొట్టారని చెప్పి ఆ మహిళ ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయం అత్యంత బాధాకరం. మేము నర్సీపట్నం జనసేన నుంచి దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఆ మహిళకు మేము జనసేన పార్టీ తరఫున కూడా క్షమాపణ చెప్తున్నాం. అదేవిధంగా ఇటువంటి సమన్వయకర్త ఉండడం వల్ల నర్సీపట్నంలో జనసేన పార్టీకి చుక్కాని లేని నావ పరిస్థితి తయారైంది. ఎక్కడ వేసిన పోగలు అక్కడే ఉంది తప్ప పార్టీకి ప్రయోజనం ఏమీ లేదని చెప్పి ఈ సందర్భంగా మేము మా అధిష్టానం కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా 1 నెల క్రితం కూడా చూసాం, కార్యకర్తలు దేవాలయంగా భావించే కార్యాలయంలో మందు తాగి మొత్తం నర్సీపట్నం జనసేన పార్టీని రాష్ట్ర స్థాయిలో దిగజార్చిన ఎవరైనా ఉన్నారంటే ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ రాజాని సూర్యచంద్ర అని చెప్పడం సిగ్గుపడుతున్నాం. మేము నర్సీపట్నం పేరు చెప్పుకోవడం కూడా నిన్న కూడా సోషల్ మీడియాలో చూస్తే మా నర్సీపట్నంని పట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా దూషిస్తున్నారు. ఈ తప్పు చేసిన వ్యక్తిని దూషించిన ప్రాబ్లం లేదు, కానీ మా అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈయన వల్ల తిట్లు పెడుతున్నారు. అది మాకు అత్యంత బాధాకరమైన పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.